యాదాద్రి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి, డాలర్లు మాయమయ్యాయి. 10 లక్షల విలువైన డాలర్లు మాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా ఆడిట్లో బయటపడింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి, డాలర్స్ మాయమైనట్టుగా తెలుస్తోంది. 10 లక్షల విలువైన డాలర్స్ మాయమైనట్లుగా సమాచారం. ఈ వ్యవహారం అంతా ఆడిట్లో బయటపడినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడ్డదని చెప్పవచ్చు. దాదాపు ఏడాది క్రితం దాదాపు 10 లక్షల విలువైన డాలర్లు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించారు. ఇటు ప్రచార శాఖ అంటే ఎవరైతే భక్తులు వివిధ అంటే ఆలయానికి సంబంధించి ఇటు పటాలతో పాటు అక్కడ ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలంటే ప్రచార శాఖలో ప్రత్యేకంగా డిస్ప్లేలో ఉంచుతారు. అక్కడ ఎవరైనా వచ్చి కొనుగోలు చేయొచ్చు. నేరుగా బంగారం, వెండి ఇవన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు. అంటే భక్తులు సమర్పించినటువంటి వాటిని అక్కడ ప్రదర్శనగా పెట్టి విక్రయిస్తుంటారు. అట్లాంటి ప్రచార శాఖలో దాదాపు ఏడాది క్రితం ఈ 10 లక్షల విలువైన బంగారం, వెండి, డాలర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. తాజాగా జరిగినటువంటి ఆడిట్ లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఈ రోజే ఇటు కొత్తగా ఈవోగా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడే లోపం జరిగింది. ఎవరెవరు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అదేవిధంగా ఎవరైనా ఉన్నత స్థాయి అధికారులే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని అయితే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.